ఇల్లు కొనుక్కుని ఎక్విటీ బిల్డ్ చేసుకున్నాం అని అనుకుంటాం, బట్ దట్ ఇస్ నాట్ ఆల్వేస్ ట్రూ. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ఈక్విటీ? మనం చాలా సార్లు నెట్ వర్త్ అనే మాట వింటుంటాం కదా. నెట్ వర్త్ ఇస్ నథింగ్ బట్ ఈక్విటీ. ఈక్విటీని లేదా నెట్ వర్త్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? లెట్స్ సే మీరు 2019లో ఒక ఇల్లు 300K కి కొనుక్కున్నారనుకుందాం. ఈజీగా అర్థం చేసుకోవడం కోసం ఈ రోజు అంటే 2024లో కూడా దాని వాల్యూ 300K ఉందనుకుందాం. అండ్ ఈ 5 years మార్ట్గేజ్ పే చేశాక ఇప్పుడు మీ ప్రిన్సిపల్ 150,000 కి వచ్చేసింది. అంటే మీరు ఆల్రెడీ 50% పే చేసేసారు. సో దాట్ 50% ఈజ్ యువర్ నెట్ వర్త్ ఆర్ ఎక్విటీ పొజిషన్ ఇన్ దట్ హౌస్. లెట్స్ సే మీకు వర్క్లో ఈ ఇయర్ బోనస్ ఒక $20,000 వచ్చింది. అది కూడా మీరు మీ ప్రిన్సిపల్ అమౌంట్కి పే చేసేసారు. నౌ వాట్ యు ఓ ఇస్ 150,000 మైనస్ 20,000 అంటే 130,000. ఇప్పుడు మీ ఎక్విటీ ఆర్ నెట్ వర్త్ ఎంత అంటే 56%. ఎందుకు అంటే 130K ఇస్ 56% ఆఫ్ 300K. ఇంటి మీద లోన్ కనుక తీసుకుంటే మార్ట్గేజ్ పే చేసినప్పుడు ఓన్లీ పోర్షన్ ఆఫ్ ఇట్ గోస్ టువర్డ్స్ యువర్ ప్రిన్సిపల్ అండ్ రిమైనింగ్ గోస్ టువర్డ్స్ యువర్ ఇంట్రెస్ట్. 20 years లోన్ కనుక తీసుకుంటే ఇనిషియల్ ఇయర్స్లో మీరు పే చేసే దానిలో మెజారిటీ ఆఫ్ ఇట్ గోస్ టువర్డ్స్ యువర్ ఇంట్రెస్ట్, నాట్ యువర్ ప్రిన్సిపల్. మీ ప్రిన్సిపల్ తగ్గుతూ వెళ్లే కొద్దీ మీ ఎక్విటీ అనేది పెరుగుతూ వెళ్తుంది. అంతేగాని మార్ట్గేజ్ పేమెంట్ స్టార్ట్ చేయగానే ఇమీడియట్ గా సబ్స్టాన్షియల్ గా మీ ఎక్విటీ అనేది పెరిగిపోతుంది. ఈ అమోర్టైజేషన్ క్యాలిక్యులేటర్ కనుక చూస్తే మీరు కట్టే మార్ట్గేజ్ అమౌంట్ లో మీ ఇంట్రెస్ట్ కంటే ప్రిన్సిపల్ కి ఎక్కువ కట్టడానికి మినిమం 7 to 8 years పడుతుంది. సో ఎక్విటీ అనేది ఇనిషియల్ ఇయర్స్ లో చాలా స్లోగా బిల్డ్ అయ్యి లేటర్ ఇయర్స్ లో యాక్సిలరేట్ అవుతూ వెళ్తుంది. లెట్స్ సే మీరు 2019లో 300,000 కి కొన్న ఇల్లు ఇప్పుడు 2024లో 350,000 అయింది. మీరు కొన్న తర్వాత ఆ ప్రాపర్టీ వాల్యూ ఎంత అయితే ఇంక్రీజ్ అవుతుందో దాట్ ఇస్ వాట్ యూ గెయిన్ యాజ్ అడిషనల్ ఈక్విటీ. బట్ హోమ్ ప్రైసెస్ అనేవి ఎప్పుడు అప్రిషియేట్ అవుతూ ఉండాలని గ్యారంటీ ఏం లేదు. హౌసింగ్ మార్కెట్ క్రాష్ కానీ రెసెషన్ కానీ వస్తే దట్ కెన్ లోయర్ ద వాల్యూ ఆఫ్ యువర్ హౌస్, దేర్ బై రెడ్యూసింగ్ యువర్ ఎక్విటీ. రీఫైనాన్సింగ్ బిల్స్ ఈక్విటీ అనేది జస్ట్ ఒక మిత్ మాత్రమే. ఎందుకు అంటే రీఫైనాన్స్ చేసుకుంటే కనుక మీరు మంత్లీ పే చేయాల్సిన పేమెంట్స్ అనేవి తగ్గుతాయి. బట్ దానివల్ల మీ ఈక్విటీ ఇమ్మీడియట్ గా పెరిగిపోదు అన్లెస్ మీరు ఎక్స్ట్రా అమౌంట్ అనేది మీ ప్రిన్సిపల్ తగ్గించుకోవడానికి పే చేస్తే తప్ప. మార్ట్గేజ్ మొత్తం పే చేసేస్తే ఈక్విటీ పెరుగుతుందా అంటే ఇట్ డిపెండ్స్. ఎందుకు అంటే ద యాక్చువల్ వాల్యూ ఆఫ్ యువర్ ఎక్విటీ డిపెండ్స్ ఆన్ యువర్ హోమ్స్ మార్కెట్ వాల్యూ ఎట్ ఎ గివెన్ టైం. సో మీరు మార్ట్గేజ్ మొత్తం పే చేసేసి హౌస్ ని అవుట్ రైట్ ఓన్ చేసేసుకున్నా సరే హౌస్ వాల్యూ అనేది మార్కెట్లో తగ్గిపోతే కనుక మీ ఈక్విటీ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేసినంత హై ఉండకపోవచ్చు. సో ఇల్లు కొనుక్కోవాలనే ఇంట్రెస్ట్ ఉండి బాగా ఇష్టపడి ఇల్లు కొనుక్కోవడమో, లేకపోతే పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, వీ వాంట్ టు మేక్ సమ్ మెమరీస్ ఇన్ దట్ హౌస్ అని అనుకుని ఇల్లు కొనుక్కోవడమో వేరు. కానీ ఈక్విటీ బిల్డ్ చేసుకోవడం కోసం మాత్రమే ఇల్లు కొనుక్కోవాలి అని అనుకుంటుంటే కనుక మేబీ ఇట్స్ వర్త్ రీకన్సిడరింగ్ యువర్ డెసిషన్. బికాస్ ఎక్విటీ అనేది లాంగ్ రన్లో బిల్డ్ అయ్యేదే కానీ షార్ట్ టర్మ్లో కాదు.